గవర్నర్తో సమావేశంపై పవన్ కళ్యాణ్ ట్వీట్. కీలక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్న సూచనలు మార్గదర్శకత్వానికి పవన్ కృతజ్ఞతలు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించిన సీఎం. ఏబీఐఎస్ ప్లాంట్ సందర్శన. పారిపోవడం మా ఇంటా వంట లేదు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టద్దన్న జూపల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం 4.5 లక్షల కోట్ల అప్పు చేసింది. బీఆర్ఎస్ అప్పులు 4.17 లక్షల కోట్లు. మంత్రి జూపల్లికి హరీష్ రావు లేఖ. బొగ్గు మాయం ఆరోపణలపై విచారణ. సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ కు భట్టి ఆదేశం. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఆరోపణలు. కడప స్టీల్ ప్లాంట్ పునః ప్రారంభం శుభ పరిణామం. అన్ని అనుమతులు మా ప్రభుత్వమే ఇచ్చింది. ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలన్న జగన్. రాజధానికి అమరావతి నేల పనికిరాదు. దోపిడీకి గండి కొడుతున్నారని జగన్ పై ఆగ్రహం. ప్రశ్నిస్తే తమపై విరుచుకుపడుతున్నారన్న సజ్జల. రాజధాని పేరుతో దోచుకుంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కావద్దన్నదే మా ఆలోచన. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న కాకాణి. అమరావతిపై విషం కక్కడమే వైసీపీ ఎజెండా. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి. అవినీతి ఆరోపణలను నిరూపించాలన్న బోండా ఉమా. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం. రైతు రుణమాఫీ, సూపర్ 6 హామీలు ఏమయ్యాయి? గంజాయి అక్రమాలు పెరిగాయన్న రాజమల్లు. ఎల్ నినోపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కు. మేడిగడ్డ మరమ్మతులను నిర్లక్ష్యం చేశారన్న వినోద్. ఏపీలోని ఆసుపత్రుల్లో మందుల సరఫరా వ్యవస్థ ప్రక్షాళన. కొనుగోలు విధానంపై ప్రత్యేక కమిటీ. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సత్యకుమార్ ఆదేశం. గాంధీ భవన్ దగ్గర చేవెళ్ల కాంగ్రెస్ నేతల ఆందోళన. ఎమ్మెల్యే కాలే యాదయ్యకు వ్యతిరేకంగా ధర్నా. సేవ్ కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు. ఫీ రీయింబర్స్మెంట్ రద్దుకు ప్రభుత్వం కుట్రలు. పాత పద్ధతిలోనే కొనసాగించాలి. జీవో నంబర్ 9 రద్దు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్. యూరియా పంపిణీలో అక్రమాలు. యాప్ లో బయటపడుతున్న వ్యాపారుల బాగోతం. సిద్దిపేటలో బైరాన్పల్లిలో 18 బస్తాలు మాయం. సాయి కృష్ణ కేసులో నాగరాజు కస్టడీకి బ్రేక్. సిట్ పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా. హైకోర్టులో స్పష్టత వచ్చిన తర్వాతే విచారణ. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ 42% పూర్తయింది. 2002 ఎన్యూమరేషన్ డాక్యుమెంట్ తప్పనిసరి. ఈ నెల 14 వరకు పూర్తవ్వచ్చన్న సీఈఓ. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై విచారణ. వాదనలకు సమయం కోరిన బాధితురాలి న్యాయవాది. సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు. నా భూమిని టీడీపీ నేత శివ ఆక్రమిస్తున్నారు. నంద్యాల జిల్లా తమ్మడపల్లెకి చెందిన జవాన్ ఆరోపణ. సీఎం, డిప్యూటీ సీఎం జోక్యం. ఫాల్కన్ పోంజీ కేసు నిందితుడి విమానం అమ్మకం. ఎంఎస్టీసీ ద్వారా ఈ ఆక్షన్ నిర్వహించిన ఈడీ. బాధితులకు 3 కోట్లు తిరిగి చెల్లింపు. రేపు రాజస్థాన్, గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభం. జైపూర్ మెట్రో 2వ దశకు శంకుస్థాపన. అయోధ్య విరాణాల చోరీ దురదృష్టకరం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కుట్రలను సమాజం ఐక్యంగా తిప్పికొట్టాలన్న ఆర్ఎస్ఎస్.